అనుకున్నాం, కానీ నువ్వు కాలిపోలేదు, కారణం ఏంటి అని నీ యొద్దకు వస్తారు. మనుషుల్ని ఆకర్షిస్తాం ఎప్పుడనంటే మనము మండుచు కాలిపోకుండా ఉన్నప్పుడు, మండుచు మనం బూడిదైపోకుండా ఉన్నప్పుడు, అప్పుడు ప్రజలను మనం ఆకర్షిస్తాం. ప్రజలు మనము ప్రజలు మన ఎత్తుకు వస్తారు. ఎప్పుడు వస్తారు, ఎలాగొస్తారంటే మనము ఆ ఒక పొగలో ఉన్నప్పుడు, ఆ ఒక పొదగా ఉన్నప్పుడు, మనము కాలుతూ ఉన్నప్పుడు, మండుతూ ఉన్నప్పుడు, కాలిపోకుండా ఉంటే ఏంటి కారణం? ఏదో ఒక కారణం జరిగింది. ఇన్ని సమస్యలు వచ్చినప్పుడు, ఇంత శ్రమ వచ్చినప్పుడు, ఇంత కష్టం వచ్చినప్పుడు నువ్వు కాలిపోతావేమో అనుకున్నాం, నువ్వు బూడిదైపోతావేమో అనుకున్నాం, నువ్వు మాడి మస్స అయిపోతావేమో అనుకున్నాం. కానీ నువ్వు మాడకుండా ఉన్నావు, కాలిపోకుండా ఉన్నావు, అలాగనే మండుతున్నాం. కారణం ఏంటి అని మన ఎత్తుకు వస్తారు. హల్లెలూయా. ఇక్కడ పొద మండుతుంది కానీ కాలిపోలేదు. మోషేకు అక్కడికి వెళ్ళాలి అనిపిస్తుంది. ఈ రోజున దేవుని ప్రజలంగా మనము మండాలి కానీ కాలిపోకూడదు. మనం ఎప్పుడైతే మండుతామో, కాలిపోకుండా ఉంటామో, ప్రజల్ని మనము ఆకర్షిస్తాం. అప్పుడు ప్రజలందరూ కూడా ఏంటి కారణం? నీవు చాలాసార్లు కాలిపోతావేమో అనుకున్నాం, చాలాసార్లు మాడి మస్స అయిపోతావేమో అనుకున్నాం, కానీ నువ్వు అలాగనే ఉన్నాం, గల కారణం ఏంటి అన్న ప్రజలు మన ఎద్దుకు వచ్చి అడుగుతారు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన సహోదరులారా, ఎమ్మాయి మార్గంలో యేసు ప్రభు శిష్యులతో మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలన్నీ అయిన తర్వాత ఆ శిష్యులిద్దరు కూడా అనుకుంటారు, ఆయన మనతో మాట్లాడినప్పుడు మన హృదయం మండలేదా? ఆమేన్, హల్లెలూయా. అంటే మనము దేవుని ఆత్మచేత మనం మండాలి, మనం పరిశుద్ధాత్మ చేత మనం మండాలి. ఎందుకని? మండించబడేవాడు ఆత్మచేత మండించబడేవాడు ఆయనతో ఉన్నాడు, వాళ్ళతో ఉండి వాళ్ళతో కూడా నడుస్తూ ఉన్నప్పుడు వాళ్ళిద్దరు కూడా ఆయన వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళిద్దరు అనుకుంటారు, మనము ఆయనతో మాట్లాడినప్పుడు, ఆయన మనతో మాట్లాడినప్పుడు మన హృదయం మండలేదా అంటారు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే మనము ప్రతి క్షణము కూడా మండింపబడాలి, మనము ప్రతి క్షణము కూడా వెలిగించబడాలి, మనం ప్రతి క్షణము కూడా మంట మన హృదయంలో కలగాలి. దేవుని కొరకు మంట మన హృదయంలో కలగాలి. మండకపోతే మన దేవుని కొరకు వెలగలేము. మనం మండకపోతే దేవునికి సాక్షిగా మనము బ్రతకలేము. మండాలి, మనం మండి మసైపోకుండా ప్రకాశించాలి. అప్పుడే ప్రజలు మనము ఆకర్షిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన సహోదరులారా, ఒక మాట నేనేం చెప్పానంటే, మండుచున్న పొదకు ఆకర్షణ శక్తి వచ్చింది. ఆ మండుచున్న పొదకి ఎందుకనంటే మండుతుంది పొద, ఆ పొద కాలిపోలేదు, మోషేను ఆకర్షిస్తుంది. మోషే పొద ఎత్తుకు వెళ్ళాలని అనుకున్నాడు. ఏంటి పొద మండుతుంది కానీ కాలిపోలేదు, గల కారణం ఏంటి అని ఆసక్తిగా చూడడం ప్రారంభించాడు. ఈ రోజున క్రైస్తవులంగా, దేవుని పిల్లలంగా మనము ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎంత కష్టం వచ్చినా, ఎన్ని కన్నీళ్ళు వచ్చినా, మనము మన జీవితాల్లో మనం మండుతూ కాలిపోకుండా ఉంటే ప్రజలు మన యొద్దకు వచ్చి ఒక ప్రశ్న వేస్తారు, అయ్యా నువ్వెందుకు మండలేదు, నువ్వెందుకు మండేవు కానీ ఎందుకు కాలిపోలేదు, గల కారణం ఏంటి అని అంటే అదే మనం ఆధారం చేసుకొని యేసయ్యను పరిచయము వారికి చేయగలము. హల్లెలూయా. మనము దాన్ని ఆధారం చేసుకొని క్రీస్తును మనము వారికి ప్రకటించగలము. మనం దాన్ని ఆధారం చేసుకొని యేసయ్య సువార్త వారికి అందించగలము. రెండో మాట ఏంటంటే ఆ మండుచున్న పొద దేవుని బోరగా మారిపోయింది. హల్లెలూయా. ఆ పొద ఇప్పుడులాగా మండుతూ అందరినీ ఆకర్షించింది, అంటే మోషేని ఆకర్షించింది. ఇప్పుడు ఆ పొద బోరగా మారిపోయింది. ఎలా మారిపోయిందండి? బోరగా మారిపోయింది. ఆ పొద ఇప్పుడు బోరగా మారిపోయింది. బోరగా మారిపోయి ఏమంటుంది తెలుసా అండి? మోషే మోషే అని ఆ బోర మాట్లాడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇంతవరకు ఆ బోరకు మాటలు లేవు, ఇంతవరకు ఆ బోర మాట్లాడలేదు, ఇంతవరకు ఆ పొదకి మాటలు లేవు, ఇంతవరకు ఆ పొద ఏ మాట కూడా మాట్లాడలేదు, నిశ్శబ్దంగా ఉంది. పొద చేసింది. కానీ ఇప్పుడు మండింపబడిన తర్వాత, వెలిగించబడిన తర్వాత ఇప్పుడు ఆ పొద మాట్లాడుతుంది. ఎలా మారింది? అది బోరగా మారిపోయింది. హల్లెలూయా. బోరగా మారిపోయి ఇప్పుడు ఆ పొద మాట్లాడుతుంది. మోషే మోషే అని. ఇప్పుడు మోషే ఏం చేయాలో, ఇశ్రాయేలులకు రక్షణార్థంగా, ఇశ్రాయేలులను రక్షించాలని, ఇశ్రాయేలీలను బానిసత్వం నుంచి విడిపించాలని, విమోచనము, వాళ్ళందరూ కూడా ఒక విమోచనం కలుగు చేయాలని, ఆ ఇశ్రాయేలులందరినీ కూడా ఆ బానిసత్వం నుంచి విడిపించి వారికి విమోచన ఇవ్వాలని ఆ పొద
దేవునికి బూరగా మారి మోషేతో మాట్లాడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన సహోదరులారా, ఏవండి ఆ పొద మండలేనప్పుడు మాట్లాడలేదు, మండిన తర్వాత పొద మాట్లాడుతుంది. ఆమె ఏమండి, పొద మండలేనప్పుడు మాట్లాడలేదు, మండిన తర్వాత మాట్లాడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఒక మాట చెప్తాను వినండి. అక్కడ బూర, దేవుని బూరగా ఆ పొద మారిపోయింది. ఆ పొద ఇప్పటి వరకు కూడా మాటలు లేకుండా ఉంది. ఎప్పుడైతే అగ్ని దిగి వచ్చిందో దేవునికి బూరగా ఎలా మారిపోయిందో ఏమండి, పెంతెకోస్తు దినం నాడు కొన్ని బూరలు అక్కడ ఉన్నాయి. ఎక్కడ? పెంతెకోస్తు దినం నాడు కొన్ని బూరలు అక్కడ ఉన్నాయి. అది దేవుని సంఘం అని పిలువబడుతున్న ఆది అపోస్తులు అందరూ కూడా అక్కడే ఉన్నారు. వారు దేవుని యొక్క బూరలుగా ఏమండి, దేవుని యొక్క ఆ పెంతెకోస్తు దినమనాడు ఒక పొదలుగా చాలా పొదలు అక్కడ ఉన్నాయి. ఎప్పుడంటే పెంతెకోస్తు దినమనాడు చాలా పొదలు అక్కడ ఉన్నాయి. ఏంటి పొదలు? దేవుని శిష్యులుగా పిలువబడుతున్న వారు అందరూ కూడా పొదలు అన్నీ కూడా అక్కడ ఉన్నాయి. ఆ పొదలు ఇంతవరకు కూడా మాట్లాడలేదు, ఎప్పుడు కూడా మాట్లాడలేదు. ఒకసారి అందులో పేతురు అనే పొద ఏం చేస్తుంది తెలుసండి? ఒకసారి యేసుప్రభుని ఆ సిలువ వేస్తున్నప్పుడు ఏమండి, అక్కడ ఆ మంట కాస్తున్నప్పుడు అక్కడ ఆ మంటలో నీవు కూడా ఆ యేసుప్రభుతో ఉన్న శిష్యుడే కదా, నీవు కూడా ఆయనతో కూడా తిరిగావు కదా అని అంటే ఆ పేతురు అంటాడు, అయ్యా నువ్వు పొరపాటు మాట్లాడుతున్నావు, నేనెవరిని, ఆయన ఎవరు, అసలు యేసుప్రభు అంటే ఎవరో నాకు అస్సలు తెలియదు, నేను చూడలేదయ్యా, నువ్వు ఎవరిని చూసావని అనుకుంటున్నావు, నువ్వు ఎవరిని చూసావు, అసలు నేను కాదయ్యా, నీ పొరపాటున సమస్య లేదు, నేను కాదు, ఆయన ఎవరో నాకు తెలియదు, ఏదో గడ్డం అలా ఉందని నువ్వు అలా చెప్తున్నావు, ఏదో నా వైఖరి అలా ఉందని నువ్వు అలా చెప్తున్నావు, అంతేగాని ఆయన ఎవరో నాకు తెలియదు అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక చిన్న పాప అంటది, అంకుల్ నిన్ను 5 రొట్టెలు 2 చిన్న చేపలు పెంచినప్పుడు నేను చూశాను, నువ్వు అక్కడ ఉన్నావు అంటే ఈ పాప ఏదో అబద్ధం ఆడుతుంది, ఈ పాప పెద్ద తెలియదు, అబద్ధం కాదు కానీ పెద్దగా తెలియదు ఈ పాపకి, నేను ఎవరిని, ఆయన ఎవరో నాకు తెలియదు, ఆయన అడ్రస్ ఏ నాకు తెలియదు, ఆయన మొహం నేను ఎప్పుడు చేయట్లేదు, అమ్మ నాకేం తెలియదు అమ్మా, పాప ఏమో అబద్ధం ఆడుతుందో లేకపోతే తెలియదు, నాకు తెలియక మాట్లాడుతుందో నాకేం తెలియదు, కానీ నా మీద ఒట్టు, నా పొల్లన్నీ పోయినోడు సరే, నా కళ్ళు 2 పోయినా సరే, నేను మొత్తం అంతా నేను చచ్చిపోయినా సరే నేను మాత్రం చూడలేదు, ఆయన ఎవరు నాకు తెలియదని మొత్తం ఒట్లన్నీ వేసుకుంటున్నాడు. అదేంటంటే నాకు ఆయనకు సంబంధం లేదు, ఒట్లు వేసుకుంటున్నాడు. అందుకని ఆ పొదలు కూడా పొదలుగానే ఉండిపోయి, పొదలకి రోషం లేదు, పొదలకి మాట లేదు. హల్లెలూయా. కనుక 120 మంది ఆ పెంతెకోస్తు దినమనాడు ఏకాంతంగా మనసుతో ఒకే చోట దిగి వారు కూడి ప్రార్థన చేసినప్పుడు వాళ్ళు పరిశుద్ధాత్మను పొందారు. హల్లెలూయా. వాళ్ళు పరిశుద్ధాత్మను ఎప్పుడైతే పొందారో, వాళ్ళు పరిశుద్ధాత్మ అగ్నిని ఎప్పుడైతే పొందారో అప్పుడు ఆ పొదలు మాట్లాడడం ప్రారంభించాయి. హల్లెలూయా. అప్పుడు పొదలు మాట్లాడడం ప్రారంభించాయి. ఇంతవరకు ధైర్యం లేని పొదలు, ఇంతవరకు పిరికిగా ఉన్న పొదలు, ఇంతవరకు ఏ ఒక్క ధైర్యం లేకుండా ఉన్న పొదలు ఇప్పుడు మాట్లాడుతున్నాయి. ఏంటా మాటలు అని అంటే, ఇదిగో అని అక్కడ పేతురు నిలబడి, అంతమంది మధ్యలో నిలబడి, అయ్యా మేము ఏదో తాగి మేము ఈ విధంగా మాట్లాడటం లేదు, మేమేదో మత్తు తీసుకొని ఇలాగ అవ్వటం లేదు అని యేసు ప్రభు రక్షణ గురించి, ఆయన వచ్చిన శిలువ యాగం గురించి, ఆయన చేసిన శిలువ త్యాగం గురించి ఇవన్నీ మాట్లాడుతుంటే 3000 మంది బాప్తిసం పొందారు. హల్లెలూయా. 3000 మంది రక్షింపబడ్డారు. ఈ 3000 మంది రక్షింపబడ్డారు గల కారణం ఏంటంటే ఆ పొదలు ఇంతవరకు మాట్లాడలేదు, ఇప్పుడు మాట్లాడుతున్నాయి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన సహోదరులారా, పరిశుద్ధాత్మ శక్తి దిగగానే అప్పుడు పొదలు మాట్లాడడం ప్రారంభించాయి. ఏమండి, పాత నిబంధనలో ఆ పొదలో నుండి దేవుడు ప్రభు మాట్లాడి మా మోషతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఏమండి పొదగా ఉన్న పేతురు మాట్లాడుతున్నాడు. ఏంటంటే, ఇదిగో ఆయనే క్రీస్తు, ఆయనే నిజమైన రక్షకుడు అని. నేను అంటే ఏమైనా చేస్తారేమో, ఏమైనా అవుతుందేమో భయం లేకుండా, ఆందోళన లేకుండా, టెన్షన్ లేకుండా ధైర్యంగా మాట్లాడుతున్నాడు. ఏంటంటే యేసే నిజమైన రక్షకుడు అని మాట్లాడుతున్నాడు. గల కారణం ఏంటంటే ఆ రోజున దేవుడు పొదలో నుంచి మాట్లాడాడు. ఆ పొద
మండింపబడిన తర్వాత బూరగా మారిపోయింది. ఈ రోజున కొత్త నిబంధనలో ఈ పొదలు పరిశుద్ధాత్మ అగ్ని పొందిన తర్వాత, పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడిన తర్వాత ఈ పొదలు బూరలుగా మారిపోయాయి. హల్లెలూయా చెప్పండి అందరూ, హల్లెలూయా హల్లెలూయా. నా ప్రియమైన సహోదరులారా, ఎందుకనంటే దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క అభిషేకం మన మీదకు రాలినంతసేపు మనము కూడా దేవుని గురించి మాట్లాడలేము. ఎవరికైనా ఒక సువార్త చెప్పడానికి మనకు నోరు రాదు. మనం ఎవరికైనా ఒక గాస్పెల్ చేయడానికి మనకు ధైర్యం చాలదు. మనము ఎవరికైనా దేవుని మాట చెప్పాలంటే మనకు ధైర్యం సరిపోదు. ఎందుకని ఒకవేళ నీవేమైనా ఆఫీస్కి వెళ్తే నీ ఆఫీసులో నువ్వు దేవుని మాట చెప్పడానికి నీకు చాలా సిగ్గు అనిపిస్తుంది. ఎందుకని నువ్వు పనికి వెళ్తే నీ పనిలో ఉన్న వాళ్ళకి నీవు దేవుని వార్త చెప్పడానికి నీకు చాలా సిగ్గు అనిపిస్తుంది. చాలా ఒక విధమైన ఇది అనిపిస్తుంది. కారణం ఏంటంటే నేనంటాను, పరిశుద్ధాత్మ అగ్ని మన మీదకి రాలేనంతసేపు అలాగనే ఉంటాం. హల్లెలూయా. పేతురు పరిశుద్ధాత్మ యొక్క అగ్ని రాలేనంతసేపు, దేవుని అగ్ని చేత కాల్చబడలేనంతసేపు పేతురు అలాగే మాట్లాడుతున్నాడు, అలాగే దాక్కున్నాడు, అలాగే అబద్ధాలు ఆడాడు, అలాగే దాక్కొని చాటుకు వెళ్ళిపోయాడు. కానీ ఎప్పుడైతే దేవుని శక్తిని పొందుకున్నాడు, దేవుని అగ్నిని పొందుకున్నాడు, పరిశుద్ధాత్మ అగ్నిని పొందుకున్నాడు, అప్పటి నుంచి కూడా దేవునికి సాక్షిగా ధైర్యంగా మాట్లాడడం ప్రారంభించాడు. హల్లెలూయా చెప్పండి అందరూ, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నా ప్రియమైన సహోదరులారా, దేవుని యొక్క ఆ పొద కాళ్ళైనప్పుడు ఆ పొదకి విలువ లేదు. అది మండినప్పుడు పొదకి విలువ వచ్చింది. ఆ పొద బోరగా మారినప్పుడు పొద మాట్లాడింది. ఆ పొద మూడో విషయం ఏంటంటే, ఆ పొద దేవుని యొక్క అగ్ని వలన పొద పరిశుద్ధమైన స్థలంగా రూపాంతరం చెందింది. హల్లెలూయా హల్లెలూయా. దేవుని యొక్క అగ్ని వలన పొద పరిశుద్ధమైన స్థలముగా రూపాంతరం చెందింది. ఇప్పుడు ప్రభు మాట్లాడుతున్నాడు, మోషే నీవు నుంచున్న స్థలం, నిలబడిన స్థలం ఇది పరిశుద్ధ స్థలం, నీ కాళ్ళకున్న చెప్పులు తీసివే అన్నాడు. ఈ రోజున కాళ్ళకున్న చెప్పులు తీసివేయమంటే మొత్తం ప్రార్థన చేసినప్పుడైనా చెప్పులు తీసేయాలి, ఎక్కడ ఏ పని చేసినా కానీ చెప్పులు తీసేయాలి అన్నట్లుగా చాలామంది భావిస్తారు. కానీ అది కరెక్ట్ కాదు. ఒకవేళ మనది ఒక చిన్న సంఘం కాబట్టి మన చెప్పులు తీసేసినా మన చెప్పులు వేసుకుంటాం, ఎవరి చెప్పులు వాళ్ళకి అర్థమవుతుంది, కరెక్ట్గా వేసుకొని వెళ్ళిపోతాం. 2000 మంది చెప్పులు పక్కన పెట్టి సంఘానికి వచ్చామనుకోండి, 2000 మంది చెప్పులు ఎలా వేసుకోగలరా? ఇక్కడ ఉండే సర్వీస్ ఏమో 1 గంటన్నర 2 గంటలు ఆరాధన ఉంటుంది, కిందకి వెళ్ళిన తర్వాత చెప్పుల సర్వీస్ ఏమో 2 గంటలు ఉంటుంది. చెప్పులు వెతుక్కోవడానికి ఒక గంటన్నర 2 గంటల సర్వీస్ అక్కడ ఉంటుంది. చర్చిలో ఉండేదే 1 గంటన్నర 2 గంటల సర్వీస్ ఇక్కడ ఉంటే సేమ్ టైం అక్కడ కూడా ఉంటుంది. అంటే చెప్పులు అన్నది ప్రాముఖ్యం కాదు, చెప్పులు అన్నదే అంత ప్రాముఖ్యం కాదు. ఎందుకనంటే చెప్పులు అనేది కాదు. ఒక మాట చెప్పాలంటే, దేవుడు ఎక్కడ నివసిస్తున్నాడు? ఎక్కడ దేవుడు నివసిస్తున్నాడండి? ఎక్కడ? నీ హృదయం అనే దేవుడు దేన్ని ఆలయంగా చేసుకున్నాడు? మా హృదయాన్ని ఆలయంగా చేసుకున్నాడు. ఈ హృదయాన్ని దేవుడు ఆలయంగా చేసుకున్నాడు కనుక ఇప్పుడు ఈ హృదయంలో ఆయన ఉన్నాడు కనుక అయితే మన కాళ్ళకు చెప్పులే వేసుకోకూడదు. ఎందుకని? హృదయంలో ఆయన ఉన్నాడు కాబట్టి కాళ్ళకు చెప్పులే వేసుకోకూడదు. అదలా సాధ్యం? అంటే చెప్పులు అంటే దేవుడు మోషేతో అంటున్నాడు, మోషే నువ్వేదో భయపడుతున్నావు, అది వదిలే. నీ దగ్గర ఏదో కొంచెం అపవిత్రత ఉంది, అది వదిలే. నీ దగ్గర ఏదో కొంచెం నాకు కొంచెం ఇబ్బందికరమైన విషయం ఉంది, అది తీసే. నిర్జీవ క్రియలు ఏవో ఉన్నాయి నీలో, అవి తీసే అని దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. మోషేతో దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? నిర్జీవ క్రియలు విడిచిపెట్టే. నువ్వు ఇక నిర్జీవంగా ఉండడానికి వీల్లేదు, ఇక నువ్వు నిర్జీవంగా ఉండడానికి నీకు ఇంకా వీల్లేదు, నువ్వు నాకు దూరంగా ఉండడానికి వీల్లేదు, నువ్వు ఇక భయపడడానికి వీల్లేదు. నేను నీ చేత ఒక పని చేయించాలనుకుంటున్నాను, నేను నీ చేత ఒక బలమైన పని చేయించాలనుకుంటున్నాను. నిర్జీవ క్రియలను విడిచిపెట్టు అని అర్థం. అంతేకాని చెప్పులు వడదలేమని కాదు. హల్లెలూయా హల్లెలూయా. ఎందుకనంటే చెప్పులు అన్నది మనకు పాదాలకు ధూళి అంటుకోకుండా ఏమైనా
ఏమైనా హానికరమైన గుచ్చుకోకుండా ఇలాంటివన్నీ నుంచి కాపాడడానికి మనకు చెప్పులు. అంతేగాని మనం చెప్పులు వేసుకున్నంత మాత్రాన అపవిత్రత కాదు. దేవుడు మోషేతో మాట్లాడిన ఉద్దేశం ఏంటంటే నువ్వు నిర్జీవ క్రియలను విడిచిపెట్టాలి, ఇది పరిశుద్ధమైన స్థలము. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన సహోదరులారా, నేను ఒక మాట చెప్తాను వినండి. దేవుడు మనలందరినీ కూడా పొదలుగా ఉన్నాం, మనము దేవునికి పొదలుగా ఉన్నాం. ఈ పొదలకి ఎప్పుడు విలువ వస్తుందో తెలుసా అండి? ఈ పొదలకి ఎప్పుడు విలువ వస్తుందో తెలుసా అండి? ఈ పొదలకి ఎప్పుడు వాల్యూ వస్తుందో తెలుసా అండి? ఈ పొదలు దేవుని కొరకు మండినప్పుడు ఈ పొదలకి వాల్యూ వస్తుంది. హల్లెలూయా. ఈ పొదలు దేవుని కొరకు మండినప్పుడే ఈ పొదలకు వాల్యూ వస్తుంది. ఈ పొదల్లో మంట లేకపోతే ఈ పొదలకు వాల్యూ లేదు, విలువ రాదు. పొదలు మండాలి. ఎవరి కోసం మండాలి? దేవుని కోసం మండాలి. ఈ పొదలు దేనికోసం మండాలి అని అంటే ప్రభు కోసం మండాలి. ఎవరిని పొదలు మండి ఆకర్షించాలి అని అంటే దేవుని ప్రజలను దేవుని కొరకు ఆకర్షించాలి. మన స్వార్థం కొరకు ప్రజలను ఆకర్షించకూడదు. దేవుని మహిమ కొరకు ప్రజలను మనము ఆకర్షించాలి. హల్లెలూయా. గనుక మనం మండాలి అని అంటే మనం ప్రతిరోజు కూడా రోజు పరిశుద్ధాత్మ నింపుదల కలిగి ఉండాలి. పరిశుద్ధాత్మ నింపుదల మనము కలిగి లేకపోతే ఏమండి ఈ లోకంలో మనం ఎలా జీవించాలో మనకు అర్థం కాదు. ఎవరిని మనం ఆకర్షించలేం, ప్రభు కొరకు మనం సంపాదించలేం. హల్లెలూయా. చెప్పండి అందరూ హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ఈ పొదలకు విలువ రావాలంటే మనము కాల్చబడాలి, వెలిగించబడాలి. వెలిగించబడుతున్నప్పుడు అందరూ మన ఎద్దకు వస్తారు. ఏంటి ఈ పొద మండుతుంది కానీ కాలిపోవడం లేదు, పొద మండుతుంది కానీ కాలిపోవట్లేదని అందరూ మన ఎద్దకు వస్తారు. అప్పుడు మనము దేవునికి వారందరినీ కూడా సంపాదించగలము. హల్లెలూయా. చెప్పండి అందరూ హల్లెలూయా. కనుక మండించలేం. ఆ మండింపబడలేని క్రైస్తవుడు వారు నిజమైన క్రైస్తవుడిగా బ్రతకలేడు. ప్రతిరోజు మనము మండింపబడాలి. ద డే బిగినింగ్ మన దేవునితో మనము మండించబడాలి, దేవునితో మనము మండించబడాలి, వెలిగించబడాలి. పరిశుద్ధాత్మ అగ్ని మన మీదకు రావాలి. అప్పుడే డే అంతా కూడా దేవుని కొరకు మనం ఆకర్షించగలం, ప్రజలను ప్రకాశించగలము ప్రభు కొరకు. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత మనము ఎలా మారిపోతాం తెలుసా అండి? దేవునికి బోరగా మారిపోతాం. ఇంతవరకు సిగ్గేస్తుంది అనుకున్నామే, ఎవరికో మనం సిగ్గుపడ్డామే. ఒక ఆఫీసులో పనిచేసేటప్పుడు దేవుని మాట చెప్పడానికి మనం సిగ్గుపడ్డామే. మన తోటి పనులతో మనం పనిచేసినప్పుడు దేవుని మాట చెప్పడానికి మనం సిగ్గుపడ్డామే. ఇప్పుడు సిగ్గు ఉండదు. ఎందుకని? పేతురు ఆ రోజున సిగ్గుపడ్డాడు, పేతురు ఆ రోజున భయపడ్డాడు, పేతురు ఆ రోజున ఏమంటే ప్రాణహారం ఉందేమో అని ఏదైనా ఒప్పుకుంటే వీళ్ళు నన్ను కూడా చంపేస్తారేమో అని పేతురు భయపడ్డాడు. కానీ ఎప్పుడైతే పరిశుద్ధాత్మ అగ్ని చేత వాళ్ళు నింపబడ్డారో అప్పుడు ఆ ఒక అన్ని వేల మందిలో నిలబడి దేవుని వాక్యం చెప్తున్నప్పుడు ఏమండి 3,000 మంది ఒక్క ప్రసంగానికి రక్షించబడ్డారు. గల కారణం ఏంటంటే ఆ ధైర్యం ఏది? ఓ చిన్న పిల్ల మాట్లాడితే భయపడిపోయాడు. ఎవరైనా నీవు అందులో ఉన్న ఓ శిశువుడవే కదా అని అంటే భయపడిపోయాడు. ఈ రోజున ధైర్యంగా ప్రకటిస్తున్నాడు, ధైర్యంగా బోధిస్తున్నాడు, ధైర్యంగా క్రీస్తు రక్షకుడు అని బోధిస్తున్నప్పుడు, ధైర్యంగా మాట్లాడుతున్నప్పుడు అప్పుడు ఎందుకని? పొద అభిషేకించబడిన తర్వాత, పొద అగ్ని చేత కాల్చబడిన తర్వాత, పొద ఎప్పుడైతే మండించబడిందో పరిశుద్ధాత్మ అగ్ని చేత పొద బోరగా మారిపోయింది. హల్లెలూయా. ఈ రోజున దేవుడు మనల్ని పుట్టించినందుకు, ఈ భూమి మీద నన్ను దేవుడు సజీవంగా ఉంచినందుకు మన వల్ల దేవుడికి ఏంటంటే ఉపయోగం? ఏ ఉపయోగం ఉండదు. ఎప్పుడు మనం ఉపయోగపడతామంటే ఈ పొదలన్నీ నీవనే పొద, నేననే పొద కాల్చబడాలి, మండించబడాలి. హల్లెలూయా. మండించబడాలి, తర్వాత బోరగా మారిపోవాలి. ఆటోమేటిక్గా ఎప్పుడైతే మండించబడతామో ఆటోమేటిక్గా మనము బోరగా మారిపోతాం. ఎక్కడ నిలబడితే అక్కడ ప్రభు పని చేయడానికి సిద్ధంగా ఉంటాం. ఎక్కడ నిలబడితే అక్కడ నేను ఈ రోజులు దేవుని పని చేశానా? ఈ రోజు నా సొంత పని అంతా నేనే చేసుకున్నానా? దేవుని పని ఒక పని, ఏ పని లేకపోతే వాక్యాన్ని చదివానా? ఏ పని లేకపోతే ప్రార్థన చేశానా? ఏ పని లేకపోతే దేవుని గురించి ఒక క్షణమే నేను ఆలోచించానా? ఇది ఎప్పుడంటే దేవుని అగ్ని మన మీదకి వచ్చిన తర్వాత మనకు వచ్చే ఆలోచనలు ఇవన్నీ కూడా. హల్లెలూయా. తర్వాత మనం పరిశుద్ధపరచబడతాం. ఆమేన్. మనం పరిశుద్ధపరచబడతాం. మనము పరిశుద్ధపరచబడి ఏమండి రూపాంతరం చెందుతాం.
ప్రైజ్ ద లార్డ్. దేవుడు అంటున్నాడు, మోషే ఇది పరిశుద్ధ స్థలము, నీ చెప్పులు విడువము అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, చార్లెస్ క్లెర్క్ అనే ఒక ఆయన మొన్న ఈ మధ్య అమెరికాలో ఆయన్ను కాల్చి చంపారు. అతను చాలా పరిచయం చేశాడు. ఆ పద దేవుడి కోసం చాలా మండింది. హల్లెలూయా. ఏమండి, చార్లెస్ క్లెర్క్ అనే ఆ యవనస్తుడు ఒక 31 years 31 సంవత్సరంలో ఆ యవన ప్రాయములో ప్రభు కోసం ఆ పద మండించబడింది, వెలుగుతూ ఉంది, అభిషేకించబడింది. ఏమండి, మొత్తం అమెరికా చరిత్ర అంతా కూడా, అందులో ఉన్న బ్యాడ్ అంతా కూడా తొలగించి, అందులో ఉన్న పాపం అంతా కూడా తీసేసి ఒక నూతన అమెరికాగా, ఒక నూతన దేశంగా, ఒక నూతన కంట్రీగా చేద్దామని ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు చార్లెస్ క్లెర్క్. ఎందుకని ఆ పద దేవుని అభిషేకం, దేవుని యొక్క ఏమండి వెలుగుతో, దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తితో నింపబడింది కనుక ఒక యవ్వన ప్రాయంలోనే 31 సంవత్సరంలోనే ప్రభు కొరకు వెలిగించబడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన సహోదరులారా, ఈ రోజున నేను బలహీనుడిని, నేను పెద్దేమీ చేయలేను, పెద్దేమీ చెప్పలేను అనుకునే అవసరం లేదు. యేసయ్య మాట మనం మాట్లాడితే చాలు. ఆ మాట ఎప్పుడు ప్రభావం వస్తుంది, ప్రభావం వెళ్తుంది. అది ఎప్పుడు ప్రభావం చేస్తుంది ప్రజల్ని ఆ మాట అంటే, మనం ఎప్పుడైతే మనము మండించబడతామో, ఎప్పుడైతే మనము ఏమండి వెలిగించబడతామో, ఎప్పుడైతే మనము దహించబడతామో, మనం ఎప్పుడైతే ఊరగా మారతామో, అప్పుడే, ఎప్పుడైతే మనము పరిశుద్ధపరచబడతామో, అప్పుడే మన మాట ప్రజలను ప్రభావితం చేస్తారు. హల్లెలూయా, చెప్పండి అందరూ హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన సహోదరా, అందుకనే దేవుని అగ్ని లేకపోతే అది పద మాత్రమే. దేవుని అగ్ని ఉంటే పద కాదు. ఏమండి, అది దేవుని ఆకర్షించే శక్తి దాని మీదకి వస్తుంది. రెండవది, అది దేవుని ఊరగా మారుతుంది. మూడవది, దేవుని పరిశుద్ధ స్థలంగా మారుతుంది. ఎప్పుడండి? ఏమండి, దేవుని అగ్ని వచ్చినప్పుడు. దేవుని అగ్ని రాకపోతే పదగానే మిగిలిపోతే, దేవుని అభిషేకం మన మీదకు రాకపోతే, దేవుని అగ్ని మన మీదకు రాకపోతే మనంగానే ఉండిపోతాం తప్ప మనం ప్రత్యేకించబడలేము. ప్రభు కొరకు మనం వెలగలేము, ప్రభు కొరకు మనం జీవించలేము. దేవుడి కొద్ది మాటలు మన వెనుకల్లో ఆశీర్వదించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహిమగల తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. యేసయ్యా, మీకే మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ఆశ్చర్యకరుడ, ఆలోచనకర్త, అవును తండ్రి, ఇంతవరకు మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు మహిమ కలుగునుగాక. తండ్రి, దేవుని అగ్ని లేకపోతే అది పద మాత్రమే. అవును ప్రభు, నీ అగ్ని ఉంటే పద దేవా మండించబడుతుంది, నీకును ఆకర్షిస్తుంది దేవా. ఆ పద బోరగా మారిపోతుంది. మీ నామ మహిమ కొరకు ఆ పద దేవా తండ్రి పరిశుద్ధపరచబడుతుంది. దేవా తండ్రి, మీ కొరకు దేవా తండ్రి అయ్యా వెలగడానికి దేవా మీకు స్తోత్రాలు తండ్రి. మేము మీ నామానికి మహిమకరంగా జీవించడానికి మాకందరికీ సహాయం చేయండి. మేము ఒక పదగా ఉండి ఈ పదలన్నీ కూడా మండించబడాలి, ఈ పదలన్నీ కూడా బోరగా మారిపోవాలి, ఈ పదలన్నీ కూడా పరిశుద్ధపరచబడాలి. మీ నామానికి మహిమకరంగా మేమందరము జీవించుదుము గాక. యేసు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. అందరూ గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుచుకుందాం. మరి అద్భుతమైన వర్తమానం మనం విన్నాం. మండుతూ ప్రకాశించే దీపమే ఉండును. హల్లెలూయా. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనం అందరము మండుతూ ప్రకాశించాలి. హల్లెలూయా. మరి మోషే దేవుడు ఆ దర్శనం చూసినప్పుడు మండుతూ ప్రకాశించాడు. అలాగే మనం అందరము కూడా దేవుడి సేవలో మరి మండుతూ ప్రకాశించునుగాక. ఈ సమయంలో అందరి క్షేమము కొరకు ప్రార్థన చేద్దాం. ఎవరు కదలద్దు, అలాగే కూర్చుండి, ఎక్కడ కూర్చుండి విజ్ఞాపన చేద్దాం. ఉపవాస ప్రార్థన అంటే ఎక్కువేముండాలి? ప్రార్థన ఉండాలి. ప్రార్థన చేద్దామని ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. ఎస్, దేవుడికి స్తోత్రం. ఏమంటే మన కుటుంబాల కొరకు, పిల్లల కొరకు, కుటుంబం కొరకు, వీధి వారు, గ్రామస్తులు, దేశస్తులు, మరి ఎక్కడ చూసిన భయంకరమైన ప్రమాదాలు, ప్రాణ నష్టము, ఆస్తి నష్టం జరుగుతుంది. ప్రార్థన చేద్దాం.
ఎవరు కూడా కదలొద్దు. లాస్ట్లో ఆశీర్వాదం తీసుకుని మనం వెళ్దాం. జ్యోతమ్మ ముందు వచ్చి ప్రార్థన చేస్తారు, తర్వాత సారుణం గారు ప్రార్థన చేస్తారు, లాస్ట్లో ఎలీషా పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు, లాస్ట్లో లాజరస్ గారు ప్రార్థన చేస్తారు. ఆశీర్వాదం తీసుకుందాం. అందరూ కూడా విజ్ఞాపన చేద్దాం. 2 చేతులు ఆకాశం వైపు చాపి మీ పిల్లల కొరకు, మీ కుటుంబాల కొరకు, సంఘాల కొరకు, సేవకుల కొరకు, అందరి కొరకు ప్రార్థన చేద్దాం. ప్రభా నాయన బలపరచు, ధైర్యపరచు, దీవించు ప్రభా, ఆశీర్వది. నోరు తెరవడం గట్టిగా వెనకాల నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. ఏక స్వరముతో, ఏక కంఠ ధనుతో మండుతూ ప్రకాశించే వరకు మనం ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. ఎవరైతే వ్యాధులతో, బాధలతో, దుఃఖముతో, కన్నీళ్లతో, రుణాలతో, సమస్యలతో, కలవరముతో, మానసిక బాధలతో ఉన్నారో వారందరి కొరకు ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రాలు ప్రభువా. అయ్యా మీకు వందనాలు, కృతజ్ఞతలు తండ్రి, కృతజ్ఞతలయ్యా. ఈ సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు ప్రభువా. మీ దాసులు నిలబెట్టుకున్న తండ్రి అయ్యా, అమూల్యమైన మాటలు తండ్రి నాయన మాతో అందరితో మీరు మాట్లాడారు దేవా. మీకు స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతలు ప్రభువా. అయ్యా రాజకోటలో ఉన్నంతసేపు మోషేకి ఎటువంటి విలువ లేదు ప్రభువా తండ్రి. అయ్యా ఎప్పుడైతే అరణ్యములకు వచ్చాడో తండ్రి, అప్పుడు నీ యొక్క నాయన ముఖకాంతిని నాయన నీ యొక్క దర్శనాన్ని చూసినప్పుడు తండ్రి నీ కొరకు మండించబడ్డాడు. అనేక జనాంగాన్ని నడిపించడానికి ప్రభువా మోషేను వాడుకున్నావు తండ్రి. అయా నీకు స్తోత్రాలు. ఈ రాత్రి విన్న వాక్యం ప్రతి ఒక్కరి హృదయములో తండ్రి నూరంతలుగా ఫలింపచేయమని అడుగుచున్నాము ప్రభువా. అయా ఎవరి హృదయంలోంచి వాక్యము కొట్టుకుపోనివద్దు ప్రభువా. అయా వాక్యాన్ని వింటూ దాన్ని ధ్యానము చేసుకునే కృపను దయచేయమని అడుగుచున్నాను ప్రభువా. తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో తండ్రి మా భారతదేశాన్ని దేవా జ్ఞాపకము చేసుకోమని అడుగుచున్నాను ప్రభువా. నాయన మా దేశాన్ని, మా రాష్ట్రాలు, మా జిల్లాలు, మా గ్రామాలు తండ్రి, మా పట్టణాలు మీరు దర్శించమని అడుగుచున్నాను. ప్రియమైన పరిశుద్ధాత్ముడా మా దేశ పరిస్థితులు మీరు చక్కబెట్టమని అడుగుచున్నాను ప్రభువా. మా దేశంలో తండ్రి నీకు వందనాలు. ప్రజలు ప్రభువా భయంకరమైన పరిస్థితుల్లో అయ్యా వేదనల గుండా, శోధనల గుండానైనా వెళ్తుండగా తండ్రి నువ్వు దర్శించమని అడుగుచున్నాను ప్రభువా. నువ్వు మాట్లాడమని అడుగుచున్నాను. నీ స్వరం వినిపించమని అడుగుచున్నాను ప్రభువా. అయ్యా ప్రజల మనోనేత్రాలు తెరవమని అడుగుచున్నాను. గుడ్డితనం నుంచి విడిపించమని అడుగుచున్నాను. ప్రియమైన పరిశుద్ధాత్ముడా అయ్యా మీరు కలుగజేసుకోమని అడుగుచున్నాను ప్రభా. ఎన్నో యాక్సిడెంట్లు ప్రభా, నాయన అకాల మరణాలు ప్రభా, ఆత్మహత్యలు ప్రభా, హత్యలు చేయబడుతున్నారు ప్రభా, ఒకరినొకరు చంపుకుంటున్నారు ప్రభా. అయ్యా మీరు ఈ రాత్రి దర్శించమని అడుగుచున్నాను. మీ రాత్రి నాయన ఇవి స్వరం ప్రజలకు వినిపించమని అడుగుచున్నాను. 144 కోట్ల జనాంగము తండ్రి నీ కొరకు పట్టబడులాగున సహాయము చేయమని అడుగుచున్నాను. అయ్యా సేవకులు పట్టబడులాగున సహాయము చేయండి. సంఘాలను సంపూర్ణం చేయండి ప్రభా. సంఘాలను పరిపూర్ణం చేయండి ప్రభా. అయా నాయన సంఘంలో కుటుంబాలను సంపూర్ణం చేయండి దేవా. పరిపూర్ణం చేయండి ప్రభా. అయా సంఘాలను దీవించండి ప్రభా. నాయన నీ రాజ్య వ్యాప్తి కొరకు తండ్రి అయ్యా నాయన సంఘాలను వాడుకోమని అడుగుచున్నాను. కుటుంబాలను వాడుకోమని అడుగుచున్నాను. పరిశుద్ధాత్మ దేవ విడుదలను దయచేయమని అడుగుచున్నాను ప్రభా. ఇదిగో నా తండ్రి నీకు వందనాలు దేవా. నా దేశంలో జరుగుతున్న ప్రభు నాయన యుద్ధాలు నాయన మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను. ఇజ్రాయేలు దేశంలో జరుగుతున్న యుద్ధాలను మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను. రష్యా యుక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధాలను మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను. అమెరికాలో జరుగుతున్న ప్రభువా ఆ యుద్ధాన్ని మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను. తండ్రి మీరు రాకడ అతి సమీపంగా ఉంది ప్రభువా. ప్రజలు అనేక మంది ఉన్నారు, రక్షించబడవలసిన వారు అనేక మంది ఉన్నారు ప్రభువా. అయ్యా మీరు దర్శించమని అడుగుచున్నాను. అయ్యా మీరు నాయన మాట్లాడమని అడుగుచున్నాను ప్రభువా. నశించిపోతున్న ప్రజల కోసం నేను వెతికి రక్షించడానికి వచ్చానంటున్నావు ప్రభువా. నా ప్రజలు నశించిపోతున్నారయ్యా. నా దేశ ప్రజలకు రక్షణ లేదు ప్రభువా. అయ్యా మీరు కనికరించమని అడుగుచున్నాను ప్రభువా. ఈ రాత్రి ప్రతి ఒక్కరిని దర్శించమని అడుగుతున్నాను. చిన్న పిల్లల మొదలుకొని వృద్ధుల వరకు ప్రతి ఒక్కరికి కూడా తండ్రి అయ్యా నాయన నీ కృపను నీ దయను దయచేయమని అడుగుచున్నాను. అయ్యా నీ రక్షణ ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని అడుగుచున్నాను ప్రభువా. తండ్రి హాస్పిటల్లో ఉన్నారు తండ్రి, రోగులుగా ఉన్నారు ప్రభువా, మరణాపాయ స్థితిలో ఉన్నారయ్యా, మరణ పడకల మీద ఉన్నారు దేవా. మీరు దర్శించమని అడుగుచున్నాను. అనేక మంది ఆకలి మంటలతో చనిపోతున్నారయ్యా, ఆహారం లేక అలమటించిపోతున్నారు ప్రభువా. అయ్యా నీకు స్తోత్రాలు. కుటుంబాల్లో నెమ్మది లేదు, సమాధానం లేదు తండ్రి. అయ్యా నీకు వందనాలు. మీరు దర్శించమని అడుగుచున్నాను తండ్రి. అయ్యా కుటుంబ వ్యవస్థను పాడు చేస్తున్నాడు దుష్టుడు ప్రభువా. మీరు దర్శించమని అడుగుచున్నాను ప్రభువా. ఈ రాత్రి మీరు పట్టుకోమని అడుగుచున్నాను ప్రభువా. ఈ రాత్రి మీరు మాట్లాడమని అడుగుచున్నాను ప్రభువా. అయ్యా నాయన దుష్టుడు వాడి కార్యాలన్నీ కూడా యేసు నామములో తండ్రి కాల్చివేయబడను గాక పరిశుద్ధాత్ముడా. అయ్యా నాయన ప్రజల మీద ప్రభావం చూపుతున్న దురాత్మ కార్యాలన్నీ యేసు నామములో కాల్చివేయబడను గాక ప్రభువా.
నాయన ఈ రాత్రి మీరు దర్శించమని అడుగుచున్నాను ప్రభా, మీరు మాట్లాడమని అడుగుచున్నాను తండ్రి. అయ్యా నాయన ఎంతో మంది ప్రభా నాయన నిన్ను స్తుతించుకోవడానికి అవకాశం లేక దుఃఖపడుతున్నారు ప్రభా. ఎన్నో చోట్ల మందిరాలు కూల్చబడుతున్నాయి దేవా, ఎన్నో చోట్ల సువార్త జరగకుండా అడ్డుపడుతున్నారు ప్రభా. అయ్యా మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను. యేసు నామములో దారులు సరళము చేయమని అడుగుచున్నాను. నీ సువార్త బహుబలంగా ప్రకటించబడాలి ప్రభా నాయన. నశించిపోతున్న వారి దగ్గరికి నీ వార్తను అందించబడాలి ప్రభా నాయన. అయ్యా మీరు సహాయము చేయమని అడుగుచున్నాను ప్రభా. తండ్రి నీకు స్తోత్రాలు. మా కాకినాడ పట్టణాన్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. కాకినాడ పట్టణం మీద మీ కృపను కుమ్మరించమని అడుగుచున్నాను. కాకినాడ పట్టణంలో ఉన్న జనాంగాన్ని దర్శించమని అడుగుచున్నాను. అయ్యా నీకు వందనాలు ప్రభా. ఈ కాకినాడ పట్టణంలో చుట్టుపక్కల ఉన్న ప్రతి గ్రామాన్ని మీరు దర్శించమని అడుగుచున్నాను అయ్యా. అయ్యా ప్రతి గ్రామంలో ఉన్న ప్రతి సంఘాన్ని మీరు దర్శించమని అడుగుచున్నాను ప్రభా. అయ్యా నాయన మీరు విడిపించండి అయ్యా, మీరు విడిపించండి అయ్యా. మీరు తప్ప మాకెవ్వరూ లేరు ప్రభా. అయ్యా నాయన నీ వైపు చూస్తున్నామయ్యా. దావీదయ్య అంటున్నాడు, నేను కొండల తట్టు నా కనులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది అంటున్నాడు ప్రభా. అయ్యా మేము మీ తట్టు కనులెత్తుచున్నామయ్యా. మా ప్రజల కొరకు మిమ్మల్ని అడుగుచున్నామయ్యా. మా ప్రజల కొరకు మిమ్మల్ని బ్రతుములాడుతున్నాం ప్రభా. మీరు జ్ఞాపకము చేసుకోమని అడుగుచున్నాము ప్రభా. అయ్యా నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. అయ్యా మీ చేతులకు మా దేశాన్ని, మా రాష్ట్రాలు, మా జిల్లాలను అప్పగిస్తున్నాను ప్రభా. అలాగే నా తండ్రి నీకు స్తోత్రాలయ్యా. మీ దాసులను బట్టి మీకు వందనాలు, కృతజ్ఞతలు ప్రభా. ఈ 3 దినాలు కూడా తండ్రి మీ నామం మహింపరచబడును గాక. ఈ బలిపీఠం మీద నిలబడి మాట్లాడే ప్రతి దైవజనుని తండ్రి మీరు అభిషేకించి బలంగా వాడుకోమని అడుగుచున్నానయ్యా. వింటున్న ప్రతి బిడ్డకి దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఈ ఉపవాస కూడికలు ఉండును గాక ప్రభా తండ్రి నాయన. అయ్యా ఈ ఉపవాస కూడికల్లో తండ్రి పాలు పొందుతున్న ప్రతి బిడ్డ జీవితంలో మేలు పొందుకొనును గాక ప్రభా. నీ వాక్యముతో నింపబడును గాక, ప్రార్థన ఆత్మతో నింపబడును గాక, పరిశుద్ధాత్మతో నింపబడును గాక తండ్రి. నీ వాక్ శక్తితో వాళ్ళు నింపబడుదురు గాక ప్రభా. అయ్యా నీ వాక్యంలో ఉన్న మర్మాలు జ్ఞానముతో అయ్యా తెలుసుకుందరు గాక ప్రభా. నాయన నువ్వు ఈ లోకానికి ఎందుకు వచ్చావో ప్రభా వారు తెలుసుకుందరు గాక ప్రభా. అయ్యా నీ వాక్యం ప్రతి ఒక్కరిని తాకును గాక, నీ వాక్యం ప్రతి ఒక్క హృదయాన్ని తాకును గాక ప్రభా. అయ్యా మీరు కార్యము జరిగించమని అడుగుచున్నాను తండ్రి. మీ దాసుల కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి ప్రభా. పాశ్రమ గారిని బలపరచండి తండ్రి. జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఇచ్చిన 4 బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా వాళ్ళ చుట్టూ మీ కంచి వేయండి ప్రభా. రాబోయే దినాల్లో తండ్రి అయ్యా బలవంతుని చేతిలో బాణాల్లాగా పిల్లలు వాడబడుదురు గాక ప్రభా. నీ రాజ్య వ్యాప్తి వరకు, నీ నామ మహిమ ఘనత కొరకు పిల్లలు వాడబడుదురు గాక ప్రభా. నాయన అయ్యా నీ వరాలతో, నీ ఈవులతో పిల్లలు నింపమని అడుగుచున్నాను ప్రభా. కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. కుటుంబాలుగా వచ్చిన వారిని జ్ఞాపకం చేసుకోండి. కుటుంబాలుగా రాలేకపోయి ఉంటే రేపటి దినాన్ని అందరూ సమకూర్చబడడానికి ప్రభా సహాయము చేయమని అడుగుచున్నానయ్యా. పరిశుద్ధాత్మదేవ ప్రతి ఒక్కరిని దీవించండి ప్రభా, ఆశీర్వదించండి అయ్యా. వారి కుటుంబాలు నాయన, వారి వ్యాపారాలు, వారి ఉద్యోగాలన్నీ కూడా తండ్రి దీవించి ఆశీర్వదించమని ప్రభా అయ్యా మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు పరిశుద్ధ నామములు అడిగి వేడుకొని పొందుకున్నాము తండ్రి. ఆమేన్. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అగ్ని మండుచుండెనే, పొద కాలిపోలేదుగా. అగ్ని మండుచుండెనే, పొద కాలిపోలేదుగా. అగ్నిలో నుండే నీవు మోషేను దర్శించినావే. అగ్నిలో నుండే నీవు మోషేను దర్శించినావే. అగ్ని మండుచుండెనే, పొద కాలిపోలేదుగా. అగ్ని మండుచుండెనే, పొద కాలిపోలేదుగా. అగ్నిలో నుండే నీవు మోషేను దర్శించినావే. అగ్నిలో నుండే నీవు మోషేను దర్శించినావే. అగ్ని మండించు నాలో, అగ్ని మండించు, అగ్ని మండించు నాలో, అగ్ని మండించు. పరిశుద్ధాత్ముడా నాలో అగ్ని మండించు, నాలో అగ్ని మండించు. పరిశుద్ధాత్ముడా నాలో అగ్ని మండించు, నాలో అగ్ని మండించు.
పరిశుద్ధాత్ముడా నాలో అగ్ని మండించు, నాలో అగ్ని మండించు. పరిశుద్ధాత్ముడా నాలో అగ్ని మండించు, నాలో అగ్ని మండించు. ఓ రిబా బాబా బాబారా షీరదబారా షందరబరి కరదరా. హల్లెలూయా రబా సిమనదబా కురదరా షందరబరి కరదరా. Praise to God Jesus. Hallelujah. అవునేసయ్యా, స్తోత్రం. Glory to God. Glory to God. నాయనా ఇప్పుడు ప్రభువా, నాయనా సమాజమునకు ప్రభువా నీ నామ స్తోత్రాలు తండ్రి. అయ్యా సువార్త చెప్పు నీ ప్రజలకు, సంఘము నడుపుచున్న కాపురులకు అయ్యా నీ నామ స్తోత్రాలు. ఈ దినములలో ప్రభువా అగ్ని కొలువైంది నాయన. నాయన కొంతమంది ప్రభువా నీ నామ స్తోత్రాలు ప్రభువా పొందుకున్నారు, కానీ అయ్యా నీ నామ స్తోత్రాలు దానిలో నిలబడడానికి ప్రభువా ప్రయాసపడిన రోజులు కరువైపోతున్నాయి ప్రభువా. అయ్యా దినము దినము ప్రభువా తమని తాము సిద్ధపరచుకునే పరిస్థితులు కరువు అవుతున్నాయి ప్రభువా. దేవా నీ నామ స్తోత్రాలు. ఈరోజు ప్రభువా నీ దాసును నిలవబెట్టి తండ్రి అయ్యా నామ స్తోత్రాలు ప్రభువా మండితేనే ప్రభువా అయ్యా నామ స్తోత్రాలు ప్రజలు నీ వైపుకు ఆకర్షించబడతారని తండ్రి. అయ్యా ఈ మైకు ద్వారా ఎంతమంది అయితే ప్రభువా అయ్యా నామ స్తోత్రాలు నీ వాక్యమును విన్నారో, అయ్యా లైవ్ ద్వారా ఎంతమంది అయితే నీ వాక్యమును విన్నారో, మొదటగా ప్రభువా వారు మండించబడటానికి దేవా నీ సన్నిధిలో అయ్యా నామ స్తోత్రాలు ప్రయాసపడడానికి కృప అనుగ్రహించండి దేవాని నామ స్తోత్రాలు. అవును తండ్రి, మీరు సంఘంతో చెప్పారు ఆత్మను పొందుకునే వరకు యెరూషలేము విడిచి వెళ్ళొద్దని ప్రభువా. నైనా నీ నామ స్తోత్రాలు తండ్రి. దేవా అయ్యా నీకు వందనాలు. నీ ప్రజలకు ప్రభువా మరొక్కసారి తండ్రి పరిశుద్ధాత్మ సహాయము లేకుండా దేవాని నామ స్తోత్రాలు ఈ లోకంలో ఏది చెయ్యలేమని ప్రభువా, అయ్యా ముఖ్యంగా ప్రభువా క్రీస్తులో నిలవలేరని ప్రభువా అయ్యా నీ ప్రజలకు ఒక్కసారి తండ్రి అయ్యా తెలియచేయండి ప్రభువా. నీకు స్తోత్రాలు నాయన. సంఘమును తండ్రి అయ్యా ఆత్మచేత పరిపూర్ణము చేయండి నాయన, ఆత్మచేత పరిపూర్ణము చేయండి ప్రభువా. అయ్యా ప్రతి ఒక్కరూ తండ్రి అయ్యా నామ స్తోత్రాలు తండ్రి ఆత్మ యందు తీవ్రత కలిగిన వారే, అయ్యా ప్రార్థనలో పట్టుదల కలిగిన వారే అయ్యా నామ స్తోత్రాలు తండ్రి నీ యందు మోకరించి నిన్ను బ్రతిమాలుకోవడానికి సహాయం చేయండి దేవా. నీకు వందనాలు ప్రభువా. అయ్యా అనేక మందిని బలపరచడానికి అయ్యా నామ స్తోత్రాలు నీ వాక్యములో దినదినాభివృద్ధి నొందించడానికి అయ్యా నామ స్తోత్రాలు ప్రభువా నీ సేవకులను ఏర్పాటు చేసుకున్నాయి అయ్యా నీ నామ స్తోత్రాలు ప్రభువా. మీరు ప్రభువా నీ నామ స్తోత్రాలు ఏర్పాటు చేసిన ఈ ఉపవాస దినముల కొరకే స్తోత్రము నాయన. అయ్యా ఉదయం మొదటి సెక్షన్లో నీ ప్రజలతో మీరు మాట్లాడారని నమ్ముచున్నాము అయ్యా. రెండవ సెక్షన్లో నీ ప్రజలతో మీరు మాట్లాడారని నమ్ముచున్నాము అయ్యా. వినిన మాటలు వినిన మట్టుకే కాదు ప్రభువా అయ్యా నామ స్తోత్రాలు ఆ మాట ద్వారా పట్టబడ్డానికి సహాయం చేయండి, ఆ మాట ద్వారా పట్టబడ్డానికి సహాయం చేయండి. అవును తండ్రి, సమయం ఎంతో లేదు నాయన. నాయన ఏ సమయమో ఏ దినమో ఏ క్షణమో ఏ విధంగా ప్రభువా అపవాది తండ్రి మనుషులను మృంగుదునా అని గర్జించు సింహం వల్లే అయ్యా నామస్తోత్రాలు వేగముగా పనిచేయుచున్న ఈ సమయములలో ప్రభువా అయ్యా నామస్తోత్రాలు మెలకువ కలిగి తండ్రి అయ్యా నీ నామస్తోత్రాలు ప్రభువా నీ ప్రజలు తండ్రి నీ సన్నిధిలో గోజాడి ప్రభువా వారిని సిద్ధపరచుకుంటూ వారి కుటుంబాలని సిద్ధపరచడానికి ప్రభువా అయ్యా నీ ఆత్మ సహాయము కొరకు ప్రభువా మేము వేడుకొనుచున్నాము నాయన. దేవాని నామస్తోత్రాలు ప్రభా. అయ్యా కుటుంబంలో ప్రభా అయ్యా స్త్రీ వస్తే పురుషులు రారు నాయన, పురుషులు వస్తే పిల్లలు రారు ప్రభా. దేవాని నామస్తోత్రాలు తండ్రి. యెహోషువ అంటున్నాడు మీరెవరిని సేవిస్తారో నాకు తెలీదు, నేనును నా ఇంటి వారును యెహోవానే సేవించదమని. అయ్యా నీ ప్రజలు ప్రభువా అయ్యా అయ్యా కుటుంబాలుగా ప్రభువా నీ సన్నిధిలో ప్రభువా నామస్తోత్రాలు కనబడటానికి అయ్యా అయ్యా నీ నామస్తోత్రాలు నాయన ప్రజలందరి కొరకు ప్రార్థన చేయటానికి ప్రభువా అయ్యా నడుము కట్టుకునే భాగ్యము దయచేయండి దేవాని నామస్తోత్రాలు. ఎంతసేపు ప్రభువా లోక సంబంధమైన కోరికల కొరకు నాయన అయ్యా నామస్తోత్రాలు శరీర సంబంధమైన స్వస్థత కొరకు అయ్యా పాకులాడేవారు కాకుండా ప్రభువా ఆత్మ విషయంలో ప్రభువా అయ్యా పట్టుదల కలిగిన వారై ప్రభువా ప్రయాసపడడానికి కృప అనుగ్రహించండి. నీ ప్రజల మనోనేత్రాలు తెరవండి ప్రభువా, నీ ప్రజల మనోనేత్రాలు తెరవండి ప్రభువా. ఏది మాన్యమైనదో అయ్యా, ఏది ముఖ్యమైనదో, ఏది మంచిదో, ఏది ప్రభువా నామస్తోత్రాలు అక్షయత కలిగిందో ప్రభువా దానిని
వెతకటానికి మనోనేత్రాలు తెరవండి ప్రభువా. నాయన సహాయము చేయండి అయ్యా. విత్తన నిదాసుని ప్రభువా ఇంకను 7 ఆత్మశక్తి చేత ఎత్తి పట్టుకోండి. వారి సంఘమును దీవించండి అయ్యా. నామస్తోత్రాలు. ఈ యొక్క నాయన రాత్రికాలం మందు నిజమే ప్రభువా, మీరు మాకు ఈ విధంగా కూడుకోవడానికి కృప ఇచ్చారు. ఈ కృప లేకుండా అనేక సంఘాలు ఉన్నాయి ప్రభువా, అనేక మంది సేవకులు ఉన్నారు అయ్యా. కొంతమంది జైల్లో ఉన్నారు ప్రభువా అయ్యా. వారు నాయన ఎవరినో కొట్టారని కాదు నాయన, ఎవరినో హత్య చేశారని కాదు, ఎవరినో ప్రభువా నీ నామస్తోత్రాలు పాడు చేశారని కాదు ప్రభువా అయ్యా. నామస్తోత్రాలు క్రీస్తులోనికి తీసుకొచ్చి వారిని బాగు చేసినందుకు తండ్రి జైలు పాలు అవుతున్నారు నాయన. వారిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి, వారు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. బంధకాలు ప్రభా నీ ఎదుట నిలవలేవు నాయన అయ్యా. నువ్వు పిడికిలి ప్రభా నాయన బిగిస్తే దాన్ని విప్పగలవాడెవడు ప్రభా నాయన, నువ్వు విప్పితే దాన్ని మూయగలవాడెవడు ప్రభా అయ్యా. నీ సేవకుల్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నామస్తోత్రాలు. వారి సంఘములు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. లోకంలో ఉన్న అయ్యా ప్రతి పరిచర్యను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. సువార్థికుల్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ప్రవక్తలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. పరిచారకుల్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. సేవకుల్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. కాలం చాలా సంకుచితంగా ఉంది ప్రభువా. దేవాని నామస్తోత్రాలు తండ్రి అయ్యా. ప్రతి ఒక్కరిని సిద్ధపరచండి నాయన, ప్రతి ఒక్కరిని సిద్ధపరచండి ప్రభువా. దేవాని నామస్తోత్రాలు. సేవకుల అనారోగ్యాలను తీసివేయండి ప్రభువా. దేవా సేవకుల అనారోగ్యాలను తీసివేయండి ప్రభువా అయ్యా. సేవకురాల బలహీనతలు తీసివేయండి నాయన. దేవానికి వందనాలు. నీకు అసాధ్యమైంది ఏది లేదు ప్రభువా అయ్యా. నామస్తోత్రాలు. ప్రార్థనలోను ప్రభువా అయ్యా వారు నలగాలి ప్రభువా. దేవాని నామస్తోత్రాలు. కష్టములతో కాదు ప్రభువా అయ్యా. సహాయం చేయండి దేవా. నీకు వందనాలు. మా సహాయకుడా నీకు స్తోత్రాలు. మా ఇరుకులు మీకు తెలుసు, మా ఇబ్బందుల కోసం మీకు తెలుసు. వాటిని మేము మీకు ప్రత్యేకించి అడగనవసరం లేదు దేవాని నామస్తోత్రాలు. ఏది అవసరమో తగిన కాలంలో తగిన సమయంలో వాటిని సిద్ధపరిచే దేవుడవు, మాకంటే ముందుగా ఎరిగి ఉన్న దేవుడవు, మా మంచి దేవుడా నీకు స్తోత్రాలు. దేవాని నామస్తోత్రాలు. మేము సిద్ధపడుతూ అనేక మందిని సిద్ధపరచడానికి మమ్మల్ని ఇంకనూ బలపరచమని అడుగుతున్నాను, మమ్మల్ని ఇంకనూ బలపరచమని అడుగుతున్నాను దేవా. మీరే సహాయం చేయండి దేవాని నామస్తోత్రాలు అయ్యా. విశ్రమింపని అయ్యా నామస్తోత్రాలు ప్రభా అయ్యా. నీ నామస్తోత్రాలు. ప్రయాసలో ముందుకు సాగిపోతున్న అయ్యా ప్రతి క్రైస్తవుని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. దేవాని కొందనాలు చెల్లించుకున్నాను. బలపరచండి ప్రభా, బలపరచండి, బలపరచండి నాయన. ప్రతి బలహీనుల్ని బలపరచండి నాయన. దేవాని నామస్తోత్రాలు తండ్రి. ముఖ్యంగా ఆత్మీయ స్థితిలో వర్ధిల్ల చేయండి ప్రభా అయ్యా. పౌలు గారు తిమోతితో చెప్పినట్లు, నా కుమారుడా ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారము అన్ని విషయములలో వర్ధిల్లమని ప్రభా అయ్యా. మొదటగా ప్రభా అయ్యా సంఘములో ప్రతి బిడ ఆత్మలో వర్ధిల్లునట్లు కృపను గ్రహించండి అయ్యా. పిల్లలు మొదలుకొని పెద్దల వరకు అందరూ నీ ఆత్మచేత నింపబడాలి ప్రభా. అందరూ నీ ఆత్మచేత నింపబడాలి, కొలతలేని నీ అభిషేకంతో నింపబడాలి అయ్యా. ప్రతి ఒక్కరూ ప్రభా అయ్యా. నామస్తోత్రాలు తండ్రి అయ్యా. అయినా అపోస్తులు ప్రభా అయ్యా. నామస్తోత్రాలు. ఆ దినమునే నా ప్రభా అయ్యా ఈనాడు ప్రతి సంఘములో ప్రతి బిడ్డ ప్రభా నీ ఆత్మచేత నింపబడాలి అయ్యా. ప్రతి ఒక్కరూ నీ దర్శనములు చూడాలి, ప్రతి ఒక్కరూ నీ కలను కనాలి అయ్యా. ప్రతి ఒక్కరూ ప్రభా నీ మాటలు చెప్పగలుగునట్లు అయ్యా. ప్రతి ఒక్కరి నాయన మనోనేత్రములు తెరవడని ప్రభా నీకు స్తోత్రాలు నాయన. వారు ప్రభా ఒక్కొక్కరు ఒక్కొక్క సేవకుని వలే ప్రభా అయ్యా సువార్తను ప్రభా ముఖ్యంగా వారి కుటుంబాలను వారి వీధులను రక్షించుకునేటట్లు మీరు బలపరచమని అయ్యా. నామస్తోత్రాలు. మా సహాయకుడా నాయన నీ నామస్తోత్రాలు. ఈ మొదటి రోజున మీరు ఎంత నాయన అద్భుతంగా జరిగించిన విధానం బట్టి నీకు స్తోత్రాలు. మంచి వాతావరణం ఇచ్చారు అయ్యా, అందును బట్టి నీకు వందనాలు అయ్యా. రేపు ఎల్లుండు 2 రోజులు జరగబోయే అయ్యా నామస్తోత్రాలు ప్రార్థనలో కూడా ప్రభా మీరే ఉండి తండ్రి అయ్యా. నామస్తోత్రాలు నాయన. ఈ కూటములకు కావాల్సిన ప్రతి ఈవిని దయచేయమని ప్రార్థనకు జవాబిస్తారని నమ్ముచ్చు. యేసు నామం పేరిట అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. అందరూ చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహింపరచుకుందాం. పిల్లరా, ప్రార్థించిన వారికి పరిచర్యలో పాల్పంచిన అందరికీ ప్రత్యేకమైన వందనాలు. మరి మరి జ్యోతమ్మ గారి అబ్బాయి పుట్టినరోజు ఈ సమయంలో వచ్చి 21వ కీర్తన గ్రంథం 1 నుంచి 8 వచనాలు మరి ఆ కుమారుడు చదువుతాడు. ఏలిసా దైవజనులు మరి మరి దేవుని కృపలో బహుగా వరదలని మనం అందరూ ప్రార్థన చేద్దాం. మరి ఈ దినము పుట్టినరోజు 29ని జ్యోతమ్మ గారిది. ఆ రోజు 2-3 సంఘాల్లో వాక్యం చెప్పాం. దేవునికి స్తోత్రం. నిన్న మనోజ్ గారు పాస్టర్ గారు పుట్టినరోజు నిన్న వాడబడ్డాం. దేవునికి స్తోత్రం. ఈరోజు పుట్టినరోజు. ఇంకా రేపు ఎవరిని ఉంటే చెప్పండి, రేపు కూడా మనం ప్రార్థన చేద్దాం.
దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ సమయంలో 21 కీర్తన చదివిన తర్వాత ఎలీషా పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. కేక్ కట్ చేద్దాం. లాస్ట్లో లాజరస్ గారు చిన్న ప్రార్థన చేస్తారు. ఆశీర్వాదం తీసుకొని మనం ముగించుకుందాం. ఉదయం మెసేజ్ ఏంటి, ఎవరికి జ్ఞాపకం ఉందా? ఉదయం మెసేజ్ ఉపవాసము ద్వారా ఘనకార్యములు జరుగుతాయి. రెండో మెసేజ్ మండించబడట. హల్లెలూయా. లాస్ట్లో నేను మిమ్మల్ని అందరిని అడుగుతాను, మీరు జ్ఞాపకంగా ఉంచుకోవాలి. ఓకేనా? మనకి ఎన్ని మెసేజ్లు? 6 మెసేజ్లు. ప్రైజ్లో ఎక్కువగా ప్రార్థన చేద్దాం. రేపు ఉదయం 10 గంటలకి అందరూ ఉదయమే 9 గంటలకు వచ్చినట్టు ఈ జ్ఞాపక ప్రార్థనలు ఎక్కువగా మనం ఉందాం. ఈ సమయంలో వాక్యం 21వ కీర్తన. యెహోవా రాజు నీ బలమును బట్టి సంతోషించుచున్నాడు, నీ రక్షణను బట్టి అతడు ఎంతో హర్షించుచున్నాడు. అతని మనోభీష్టము నీవు సఫలము చేయుచున్నావు, అతని పెదవులలో నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించుచున్నావు. శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతనిని ఎదుర్కొని చూచుచున్నావు. అతని తల మీద అపరంజి కిరీటము నీవు ఉంచి ఉన్నావు. ఆయుస్సు నిమ్మని అతడు నిన్ను వరమడుగగా నీవు దాన్ని అతనికి అనుగ్రహించి ఉన్నావు. సదాకాలము నిలిచి దీర్ఘాయువు నీవు దయచేసి ఉన్నావు. నీ రక్షణ వలన అతనికి గొప్ప మహిమ కలిగెను. గౌరవ ప్రభావములు నీవు అతనికి ధరింపజేసి ఉన్నావు. నిత్యము ఆశీర్వాదపు కారకుడుగా నుండునట్లు నీవు అతనిని నియమించి ఉన్నావు. నీ సన్నిధిని సంతోషముతో అతనిని ఉల్లసింపజేసి ఉన్నావు. ఏలయనగా రాజు యెహోవా యందు నమ్మిక ఉంచి ఉన్నాడు. సర్వోన్నతుని కృపచేత అతడు కదలకుండా నిలుచును. నీ హస్తము నీ శత్రువులందరినీ చిక్కించుకొనును, నీ దక్షిణ హస్తము నిన్ను ద్వేషించే వారిని చిక్కించుకొనును. ఆమేన్. ఈ వాక్యము కుమారుడు జీవితం నెరవేర్చబడును గాక. ఈ సమయంలో దేవుని దాసులు ఎలీషా గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన. పరిశుద్ధుడా, నీ కొందనాలు ప్రభువా, ఘనమైన వాడా, నీ పాదాలు పెట్టుకు అడిగిచున్నాం బాబు. నువ్వు ఘనమైన దేవుడివు తండ్రి, నువ్వు అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేసిన దేవుడివు తండ్రి. బాబు, ఈ 3 దినాలు నీ అభిషేకం, నీ ఆత్మ ఇక్కడ సంచరించిందని నమ్ముతున్నాము తండ్రి. నీ దైవజనుల్ని ప్రభువా, నీ పులిపీఠం మీద నానాను వాడుకున్నందుకు వందనాలు. ఎస్సయానికి వందనాలు. నీ దైవజనుడు ప్రయాసంతా నువ్వు నెరవేర్చిన దేవుడు అని నమ్ముచున్నాను తండ్రి. బాబు, ఈరోజు నీ కుమారుడు నాన్న ప్రభువా ప్రేమించి ప్రభువు చక్కని 2 బిడ్డలు ఇచ్చావు. అయ్యా, నీ బిడ్డకి జ్యోతి చెల్లికి పెద్ద కుమారుడి ఈరోజు ప్రభా పుట్టిన దినమని ప్రభా నీ దైవజనుల మీద చేతుల మీద ప్రభా చేయించుకున్నారు. బిడ్డడి జీవితంలో ఇలాంటి పుట్టినరోజు ప్రభువా జీవిత కాలం అంతా అర్పించుకోవాలి యేసయ్యా. నీ బిడ్డడికి నీ ముఖ దర్శనం పెట్టి నాన్న, నీ బిడ్డడికి ఇచ్చిన తల్లి తండ్రిని జ్ఞాపం చేసుకో, తమ్ముడిని జ్ఞాపం చేసుకో బాబు. నీ సన్నిధిలో నీ బిడ్డలు నాట్యమాడాలి దావీదులాగా. నీ బిడ్డలు నాట్యమాడాలి తండ్రి. బాబు, నీ కుమారుడి మీద తండ్రి నీ ముఖ దర్శనం పెట్టి, నీ దయాకిరీటం పెట్టి, నీ తోడు నీడ ఉంచమని ఈ చిన్న ప్రార్థన నీ పాదాలు పెట్టుకు అడిగిచున్నాను తండ్రి. రాజేశ్వర ముందుకు వచ్చింది ప్రార్థన. అమ్మ అందరూ ప్రార్థనలో ఉందో చిన్నగా. అలాగే సుందరం మరి స్నేహితులు, సుందరం తమ్ముడు లాస్ట్లో వచ్చింది ప్రార్థన. ఆశీర్వాదం తీసుకొని మా కేక్ కట్ చేద్దాం. దేవానికి స్తోత్రము, 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 స్తోత్రము. పరిశుద్ధుడానికి స్తోత్రము, పరమందు ఆశీనుడానికి స్తోత్రము. నాయన నా తండ్రి, మధ్యాహ్న కాలపు ఆరాధనలో ప్రభా నా తండ్రి నీ ఉండి ప్రభా నీ దాసుల్లో ఉండి అద్భుత రీతిగా నాయన నువ్వు మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. ఇదిగో నాయన ఈ దినం ప్రభా నా తండ్రి పాటల యందు ఆరాధన యందు ప్రభా బలమైన నీ అభిషేకము తండ్రి, నీ పరిశుద్ధ ఆత్మని నీ బడలపైన కుమ్మరించినందుకు నీకు వందనాలు ప్రభువా. ఇదిగో నీ దాసులను నిలబెట్టుకొని ప్రభువా నా తండ్రి పదలోంచి నాయన
దేవా నా తండ్రి, నాది నా అగ్ని మండుతుంది కానీ కాల్చలేదు ప్రభువా. దేవా అలాంటి నాయన నా తండ్రి, నా తండ్రి, దేవా నా తండ్రి, మోషే వలె ప్రభువా అలాంటి దర్శనం చూసి ప్రభువా, అలాంటి నిరీక్షణ, అలాంటి పట్టుదల, అలాంటి భారభరితమైన ఆత్మని నీ బిడ్డలపైన కుమ్మరించండి తండ్రి. నీకు వందనాలు నాయన. సాయం చేయండి. ఇదిగో ప్రభువా నా తండ్రి, నా తండ్రి, దేవా నా తండ్రి, కుమార్తె జ్యోతమ్మ గారు నాయన తనకిచ్చిన కుమారుడు ప్రభువా, దేవా నా తండ్రి నీ హస్తాలకు అప్పగిస్తున్నాము తండ్రి. దేవా తన పుట్టినరోజు జరుపుకున్న విధానాన్ని బట్టి ప్రభువా ఆ కుమారుడిని హస్తాలకు అప్పగిస్తున్నామయ్యా. ఆ కుమారుడి పైన నీ గాయపడిన హస్తం ఉంచండి అయ్యా. ఆ కుమారుడిపై నీ కరుణగల హస్తం ఉంచండి అయ్యా. ఆ కుమారుడిపై నీ దక్షిణాస్తం నీ బిడ్డపైన ఉంచండి ప్రభువా. నీ ఆత్మతో నీ బిడ్డను సంధించండి. నీ ఆత్మతో నీ బిడ్డను బలపరచండి. నీ ఆత్మతో నీ బిడ్డను ముద్రించండి. నీ సన్నిధి కాంతిని బిడ్డపైన ఉదయింపచేయండి ప్రభువా. నీతి సూర్యుడానికి వందనాలు స్తోత్రాలు ప్రభువా. అయా లేక నీ మొక్క కాంతిని బిడ్డపైన ఆవరింపచేయండి ప్రభువా. బ్రతుకు దినాలన్నీ కృపాశ్యామముల బిడ్డకు తోడుగా ఉంచండి. బ్రతుకు దినాలన్నీ నీ పాదాల దగ్గర గడిపే కృపను దయచేయండి ప్రభువా. దీవించండి, ఆశీర్వదించండి. తల్లిదండ్రులను, కుటుంబీకులను, బంధుమిత్రులను ప్రభువా, అయ్యానైనా నా తండ్రి అందరినీ ప్రభువా ఆశీర్వదించి దీవించమని, అన్ని విషయాల్లో నీ సాయం పంపించమని, మీరే మహిమా ఘనత ప్రభావాలు నీకే ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. సమయం ఇచ్చిన దేవుని దాసులకి నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. ప్రార్థనలకు జయమిచ్చిన దేవుడికి చప్పట్లు కొడుతూ ప్రభు నామమును మహింపరచుకుని సమయంలో తమ్ముడు ప్రార్థన. పరిశుద్ధుడైన ప్రభువా మీకు వందనాలు. ఈ 3 దినాలు నాయన సంఘ క్షేమం గురించి, సంఘం యొక్క దిద్దుబాటు పరిస్థితుల గురించి మేల్కొని నాయన నీలో పరిపూర్ణత చెందుట కొరకు సేవకుడు బహుభారంగా ఏర్పాటు చేసిన ఈ కూడికలన్నింటిలో మీ యొక్క కృపతో సంఘాన్ని మీ స్వారూప్యంలోకి తీసుకురండి ప్రభువా. వాక్యమని ఉదక స్నానం చేత నాయన పవిత్రపరిచి, పరిశుద్ధపరిచి, స్థిరపరచని సమస్తము తోడేండి నడిపించమని యేసుక్రీస్తు నామాన్ని అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. రెండు చేతులు ఆకాశం వైపు చాపి మన ప్రార్థన ఆలకించిన దేవుడు, మనతో మాట్లాడిన దేవుడు, మనకు జయ జీవితం ఇచ్చిన దేవుడికి ఏకస్వరముతో చప్పట్లు కొడుతూ ప్రభు నామమును మహింపరుచుకుందాం. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మైన పిల్లలైన మనందరికీ ఈ భూమి మీద ఉన్న సకల పరిశుద్ధులకును, సంఘాలు, సేవకులు, సువార్థకులు, విశ్వాసులు, ఈ 3 దినాలు జరుగుతున్న ఈ కూడుకులకును, మరి పాల్పించిన వారు, సహకరించిన వారు, ప్రార్థించిన వారు అందరికీ, ఈ భూమి మీద ఉన్న సకల దేశాలకును, సకల ప్రభుత్వాలకును, మన వీధి వారు, గ్రామస్తులకును, రేపు వీరుడు జరుగుతున్న యొక్క కూడుకులకును ఆయన బలిష్టమైన హస్తం మనకు తోడై ఉండి సదాకాలము తోడై నడిపించునుగాక. సంఘమైన మహిమతో నింపబడునుగాక. నూతన ఆత్మలతో నింపబడునుగాక. ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబం, ప్రతి హస్తాన్ని నూరుత్తులు వెయ్యంతులుగా బహుగా దేవుడు ఆశీర్వదించునుగాక. మనందరూ ఆయన కృపలో బహుగా వాడుకుని నడిపించునుగాక. యెరూషలేము యెహోవాయే కాటుచున్న వాడను, వారు కాయములన్నీ బాగు చేయు దేవునికి స్తోత్రము గానము చేయుటయే మనమందరము స్తుతి గానము చేయుటయే మంచి యేసు రక్తమే, శిలువ రక్తమే, ప్రభు రక్తం సంపూర్ణ విజయం అపవాది క్రియలకనంత నాశనము కలుగునుగాక. క్రీస్తు మహారాజుకే, దాని ఉన్న రాజుకే. గాడ్ బ్లెస్ యు. అందరికీ వందనాలు.